మా గ్రామంకి ఈ కలుజు అనేది మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కలుజు 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 అని. పుట్టేపాళెం కలుజుకి ఒక ప్రాధాన్యత ఉంది. గత 30-40 సంవత్సరాలుగా కలుజు సమస్య చాలా ఇబ్బందిగా ఇటు అటు పోయే వాహనదారులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గమే కాకుండా ఇటు కోవూరు నియోజకవర్గం కానీ, ఆత్మకూరు కానీ, బద్వేలు కానీ, అదేవిధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కానీ, అదేవిధంగా జొన్నవాడ దేవస్థానం కానీ, ఇతర ముఖ్యమైన ప్రాంతాలకు పోయేదానికి పుట్టేపాళెం కలుజు అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో మీ అందరికి కూడా తెలిసింది. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అప్పట్లో ఓన్లీ సంతకాలకే పరిమితమైంది, కానీ ఎక్కడా అప్రూవల్ అయిన దాఖలాలు, శాంక్షన్ అయిన దాఖలాలు లేవు. అవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా సేదరెడ్డి గారు గెలిచిన తర్వాత మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో మరొకసారి అవకాశం ఇచ్చిన తర్వాత పుట్టేపాళెం కలుజు మీద దాదాపు ఈరోజు 59 వరుసల పైపులు, 1 మీటర్ డయా పైపులు ఈరోజు మనం వేస్తున్నాం. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 లోపల ఈ పుట్టేపాళెం కలుజు మీద జరుగుతున్న బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం. పుట్టేపాలెం కలుజు 30-40 సంవత్సరాల నుంచి ఉండే సమస్య ఇది. ఈ కలుజు ద్వారా బుచ్చి, ఆత్మకూరు, కడప మా రూరల్ గ్రామాలకి పోయే మెయిన్ రహదారి ఇది. ఈ ఫ్లడ్లెస్ టైంలో ఒక నెల రోజులు ప్రయాణికులు ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి అన్న గారు, మాన గిరిధర్రెడ్డి అన్న గారు ఈ ప్రభుత్వానికి తెలిపి ఈ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నాను అసెంబ్లీలో చాలాసార్లు వాదన వినిపించి గత ప్రభుత్వంలో ఎంత మొరపెట్టుకున్నా అది వాళ్ళు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే వచ్చిన సంవత్సరంలోనే దీన్ని కలుజుని శాంక్షన్ చేసి ఇప్పుడు ఆగస్టు 30వ తేదీకి ఇది ప్రజలకి అందుబాటులోకి ఉంటుంది. ఇది చాలా సంతోషం. మా గ్రామంకి ఈ కలుజు అనేది మంచి పేరు వచ్చింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కలుజు 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 అని. పుట్టేపాలెం అనేది ఆంధ్ర రాష్ట్రం అంతా తెలిసేటట్టు చేసిన దానికి ఎమ్మెల్యే గారికి, మా గిరిధర్రెడ్డి అన్న గారికి, మా కూటమి ప్రభుత్వ నాయకులకి, ప్రజలకు అందరికీ మా నమస్కారాలు చెప్పుకోండి.